ఆ నియోజకవర్గంలో ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 5 సార్లు వరుస విజయాలు సాధించారు. అక్కడ ఆ పార్టీకి కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే. 3 దశాబ్దాలుగా అక్కడ సొంత పార్టీలో ఎలాంటి వ్యతిరేకత లేకుండా ఆయన మాటే చెల్లుబాటు అవుతూ వస్తుంది. చిత్రమేంటంటే ఆయనపై పోటీ చేసే అభ్యర్థులు మాత్రం ప్రతి ఎన్నికలకి మారిపోతుంటారు. ఇన్నేళ్లలో ఆయన్ని ఒక్కసారి ఓడించగలిగిన సిట్టింగ్ ఎమ్మెల్యేని కూడా మార్చేసింది ప్రత్యర్థి పార్టీ. ఇంతకీ ఎవరా లీడర్? ఏంటా సెగ్మెంట్? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పొన్నూరు నియోజకవర్గం. గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. బాపట్ల, తెనాలి, గుంటూరు నియోజకవర్గాల మధ్యలో ఉండే పొన్నూరు నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఈ నియోజకవర్గంలో 1994 నుంచి టీడీపీ అభ్యర్థిగా సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం 7వసారి పోటీలో ఉన్న నరేంద్ర గత ఎన్నికల్లో ఒక్కసారే పరాజయం పాలయ్యారు. 1994 నుంచి వరుసగా 5 సార్లు గెలుస్తూ వచ్చిన ఆయన డబుల్ హ్యాట్రిక్ విజయానికి 2019లో బ్రేక్ పడింది. 4 సార్లు కాంగ్రెస్పై, ఒకసారి వైసీపీపై విజయం సాధించిన ధూళిపాళ్ల నరేంద్రపై ప్రతిసారి ప్రత్యర్థి మారుతూనే ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలు నరేంద్ర స్థాయి బలమైన నేత దొరక్క ప్రతి ఎన్నికల్లో కొత్త ముఖంతో ప్రయోగం చేస్తున్నాయి. పొన్నూరులో అంత బలమైన పునాదులు ఏర్పరచుకుంది ధూళిపాళ్ల కుటుంబం. టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలోకి వచ్చిన నరేంద్ర తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి 1983-85 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. 1989లో పరాజయం పాలైన ఆయన తర్వాత రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. 1994 ఎన్నికల నాటికి నరేంద్ర తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన టి వెంకటరామయ్యపై దాదాపు 20,000 మెజార్టీతో గెలుపొందారు. 1999 నాటికి ప్రత్యర్థి మారిపోయారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చిట్టినేని ప్రతాపబాబుని ధూళిపాళ్ల 15,000 పైచిలకు ఓట్ల తేడాతో ఓడించారు. 2004లో కాంగ్రెస్ నుంచి మన్నవ రాజకిషోర్, 2009లో మారుపూడి లీలాధర్రావు, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన రావి వెంకటరమణలు నరేంద్ర చేతిలో పరాజయం మూటగట్టుకున్నారు. గత ఎన్నికల్లో మొట్టమొదటిసారి నరేంద్రకు ఓటమెదురైంది. వైసీపీ నుంచి పోటీ చేసిన మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మనోడు కిలారి వెంకట రోసయ్య అనూహ్య విజయం సాధించారు. 7,000 పైచిలుకు మెజార్టీతో గెలిచిన రోసయ్యకి పొన్నూరులో సెకండ్ ఛాన్స్ ఇవ్వలేదు జగన్. రోసయ్య ఈసారి గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా షిఫ్ట్ అయ్యారు. రోసయ్య స్థానంలో మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళిని పొన్నూరుకు ఇంపోర్ట్ చేసింది వైసీపీ. వరుసగా 5వసారి విజయం సాధించిన ధూళిపాళ్ల నరేంద్రకు 2014లో కూడా కేబినెట్ బెర్త్ దక్కలేదు. కమ్మ సామాజిక వర్గం ఈక్వేషన్లు ఆయనకు అడ్డం పడుతూ వచ్చాయి. అయితే ఈసారి ఆ లోటు కూడా తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్నారాయన. పొన్నూరు నుంచి 6వసారి గెలిచి చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. మరి చూడాలి ఈసారి ధూళిపాళ్ల లక్ ఎలా ఉంటుందో. For more videos like this, subscribe Big TV channel.